అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పట్టణం నేరూరు గట్టు వారి పల్లెలోని ఓ కళ్యాణ మండపంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 40 మంది వ్యాపారులు స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. వినియోగదారులకు అతి తక్కువ ధరలోని అనేక రకాల ఆభరణాలు, ఇతర వస్తువులు లభిస్తుండటంతో కొనుగోలు చేయడానికి క్యూ కట్టారు. దీన్ని గమనించిన స్థానిక వ్యాపారులు అసోసియేషన్ నాయకులు కళ్యాణ మండపం వద్దకు చేరుకుని వ్యాపారం చేయరాదంటూ అడ్డుకుని స్టాల్స్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తాము ప్రభుత్వానికి అన్ని రకాల పనులు చెల్లించి వ్యాపారం చేసుకుంటుంటే దానికి వ్యాపారులు అసోసియేషన్ పేరుతో వచ్చి తమను ఈ విధంగా అడ్డుకోవడం తగదని స్టాల్స్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. గొడవ జరుగుతున్న విషయం తెలుసుకున్న 2వ పట్టణ ఎస్ఐ నాగేశ్వరరావు ఘటన స్థలానికి చేరుకుని 2 వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే స్థానిక వ్యాపారుల అసోసియేషన్ ఎస్ఐ మాటలను లెక్క చేయకుండా భీష్మించి కూర్చొని నిరసనకు పూనుకున్నారు. ఈ విషయమై ఎస్ఐ మాట్లాడుతూ వ్యాపారాన్ని క్లోజ్ చేయించే రైట్స్ తమకు లేవని మున్సిపల్ కమిషనర్, సేల్స్ ట్యాక్స్ పై స్థాయి అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. గడవపడి లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొస్తే ఇరు వర్గాలపై కేసులు నమోదు చేయాల్సి వస్తుందని ఎస్ఐ హెచ్చరించారు. జిఎస్టీ జిఎస్టీ ఉంది, రేటింగ్ తీసుకోలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమంటున్నారు, ఏ బిల్లు లేదంట వాళ్ళ దగ్గర, ఏ బిల్లు లేదంట, అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడికి వచ్చి మేము ధర్నా తెలియజేస్తున్నాం. ఏమనగా మేము ప్రతి ఒక్కరికి చెప్పడం ఏమనగా కళ్యాణ మండపాల వాళ్ళకి ప్లస్ ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఫంక్షన్ హాల్ వాళ్ళకి దయచేసి ఇలాంటివి ఇవ్వకండి. మిమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాం. మా కడుపాత్రం ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోండి. మీకు మేము ఎంత సహకరిస్తామో మాకు మీరు అంత సహకరించండి. మా కమిషనర్ మేడం కానీ, మా సేల్ ట్యాక్స్ ఆఫీసర్ మేడం కానీ, ప్రతి ఒక్కరు విన్నపించేది ఏమంటే, మీరు అడిగిన వెంటనే మేము ట్యాక్సులు కట్టలేదంటే మాకు ట్యాక్సులు దాని మీద మాకు ఇంట్రెస్టులు పడుతున్నాయి. అవన్నీ మేము బాధ్యతలన్నీ భరిస్తున్నాం. కానీ మమ్మల్ని ఇంతవరకు అర్థం చేసుకోవడం లేదు. మమ్మల్ని దయించండి, మా మీద దయగలిసి ఉంచండి. చూడండి, మాకల్లా వ్యాపారస్తులు ఎంతో చిన్నపోతున్నాం. ఎన్నో వ్యాపారాలు ఇప్పుడు చేసుకుంటున్నారు. మాక్సిమం 1000 షాపుల నుంచి 1500 షాపుల వరకు మదనపల్లిలో చిన్న బన్న పెద్ద షోరూముల వరకు ఉన్నాయి. కానీ ఇట్లా ఈ ఆఫర్లు పెట్టడము, మా వ్యాపారాలు దెబ్బతీయడము, ఇది నాగరికతగా మారిపోయింది. దీనికి ప్రతి ఒక్క దయచేసి